సో బేసికల్గా ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ గొంతు స్ట్రెయిన్ అవ్వదా ఆనంద్ గారు? అంటే ఇన్ని వాయిసెస్ మీరు ప్రాక్టీస్ చేసి 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 వోకల్ కార్డ్స్ స్ట్రెయిన్ అవ్వవా? ఆ కేర్ ఎలా తీసుకుంటారు? అంటే కేరింగ్ అనేసరికి మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. ఓకే. అప్పుడు సింగర్స్ సరిగమపాలు ఇవి ఎలా ప్రాక్టీస్ అవుతారో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉదయాన్నే లేవగానే నా వాయిస్ ఎంత దూరం వినిపిస్తుందో నేను అంటే వాయిస్ ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు మనకేమన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా మనల్ని లోకల్ కార్డ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఎలా చేస్తారు చెప్తారా? ఒక 2-3 ఎక్సర్సైజెస్ ఎట్లా ఉంటాయో ఎప్పుడు తెలియదు వోకల్ కార్డ్స్ ఎక్సర్సైజెస్. ఓకే, వోకల్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మనం ఆ ఉంటుంది కదా, ఆ అనే వర్డ్ని మనం ఎంత దూరం అయితే వెళ్తుందో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని మనం ఎక్సర్సైజ్గా చేయాలి. ఇప్పుడు అలా ఇప్పుడు మన వాయిస్ అంత స్ట్రాంగ్గా వెళ్ళాలి. నా వాయిస్ ఇప్పుడు కొంచెం షేక్ అవుతుంది, అలా రాకూడదు. ఓకే, స్ట్రాంగ్గానే వెళ్ళాలన్నమాట. అది పోవాలంటే ఇంకా బెటర్ దెన్ ఇంకా చేయాలి. ఇట్లా మెయిన్ ఎక్సర్సైజ్ అయితే ఇది. సో ఎక్కువగా గట్టిగా మాట్లాడడం. సో కొంతమంది ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు బ్యారిటోన్ ఉంటుంది కొంతమందికి. సో నాది బ్యారిటోన్, ఇంకొకరిది ఏంటంటే బ్యారిటోన్ అంటే బేస్ వాయిస్. అచ్చా, ఓకే. ఇప్పుడు ట్రెబుల్ ఉంటుంది కొంచెం, అంటే స్వీట్గా ఉంటుంది. హస్కీ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు మన మహేష్ బాబు గారు అంటే హస్కీ వాయిస్ అంటుంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఆ టోన్ ఏంటనేది వాయిస్ కల్చర్ ఉంటుంది. ఆ టోన్ ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. వాయిస్లో రకాలు ఉంటాయి, ఒకటి బేస్, ఒకటి బ్యారీ, ఒకటి సో ట్రెబుల్ ఉంటుంది. ఇట్లా అంటే హస్కీ ఒకటి, ఇట్లా కొన్ని వాయిస్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉండేసరికి వాళ్ళు స్వీట్గా హస్కీ వాయిస్లో ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో బాయ్స్ అనే వరకు కొంతమంది బ్యారీ ఉంటుంది, ఇంకొంతమంది బేస్ ఉంటుంది, అది వేరేలా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. సో ఆ వాయిస్ కి తగ్గట్టుగా మీరు ఆ వోకల్ కార్డ్స్ ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట.